పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. మీరు ఎప్పుడైనా అంటే మీ ప్రభుత్వం యొక్క పథకాలు ప్రజలకి అందుతలేవని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించినప్పుడు అటు కేటీఆర్ పైన కేసులకు సంబంధించి ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని మాట్లాడతారు, కేసీఆర్కి సంబంధించి కాళేశ్వరం గురించి మాట్లాడతారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే మీ ముఖ్యమంత్రిని హౌలేగాడు అని అంటున్న పరిస్థితి. మరి ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పథకాలు అనేటివి అందుతలేవు అని మాట్లాడితే దాన్ని మేము పాజిటివ్గా తీసుకుంటాం. కానీ అది నిజం, అందులో ఎంత వాస్తవం ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలల నుండి ప్రతి ఒక్క ఏదైతే డిసెంబర్ 7న 2023లో మేము అధికారం వస్తే అప్పటి నుండి నేటి వరకు కూడా మా 6 గ్యారంటీలతో పాటు ప్రభుత్వం నేడు ప్రజలకు ఇవ్వని హామీలను కూడా మేము అమలు చేసుకుంటూ పోతుంటే ప్రభుత్వం పథకాలు అమలు చేయలేదు అని మాట్లాడడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం. మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ఈరోజు మీరు అన్నారు ప్రభుత్వ పథకాలు అందుతలేవని ప్రశ్నిస్తే ఈరోజు కేసీఆర్ చేసిన అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నదని మీరు అంటున్నారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈరోజు లిక్కర్ కుంభకోణం కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, అదేవిధంగా ఈ కార్ రేస్ కుంభకోణం కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీకి మేమిచ్చిన హామీలు నెరవేర్చడానికే కాకుండా కేసీఆర్ చేసిన అవినీతిని కూడా బయటికి తీయడానికి మాకు అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రజలు ఇచ్చిన బాధ్యతను, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేసీఆర్కి ఈరోజు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం, అవినీతిని, స్కామ్లను కూడా ఖచ్చితంగా బయటికి తీస్తాం. ప్రజలే ఇది తీయమన్నారు కాబట్టి ఈ పని జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ మీద పోరాటం జరుగుతూనే ఉంటుంది. మీ ముఖ్యమంత్రి భాష బాగాలేదని అటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారి భాష ఏ విధంగా ఉందనంటే ఈరోజు కుక్క కాటుకు చెప్పు దెబ్బలు అన్నట్లాగానే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఆ భాషతోటి ప్రయోగిస్తేనే కూడా ఆ కొడుకులకు సిగ్గొస్తుందని మేము అంటున్నాం. ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి గారిని పట్టుకొని కేటీఆర్ అనే ఒక చిల్లరగాడు వెధవ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఒరే కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈరోజు మీ అయ్యను చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకో. మా యొక్క రేవంత్ అన్న గారిని ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలికి ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితమైన నీ అయ్యా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత గెలుకుతున్నావు బిడ్డ. నీ పరిస్థితి ఏందనేది నీ ఊహకే వదిలేస్తున్నాం. ఈరోజు రేవంత్ అన్న గారి చుట్టూ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గురించి పెట్టుకున్నావు, ఇంకా నీకేమవుతుంది అనేది భవిష్యత్తులో నీ పరిస్థితి ఏందనేది తలుచుకుంటేనే మాకు నవ్వొస్తుంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరిగినాయి అనుకుంటా టాబ్లెట్లు వేసుకొని మాట్లాడని కేటీఆర్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇంకా మరోవైపు ఏంటంటే మీ పార్టీ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యంగా వ్యక్తిగత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటుండు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే 10 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడనడం సమంజసం కాదు అన్నట్టు వ్యాఖ్యలు చేశాడు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఉండే పార్టీ, జాతీయ పార్టీ, ఎవరి భావాలను వాళ్ళు స్వేచ్ఛపూరితంగా వెలువరించే పార్టీ. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉండి నియంతలాగా నిర్ణయాలు తీసుకుంటే మా యొక్క నాయకులు దాన్ని ప్రశ్నించకుండా, ఎదిరించకుండా కూర్చొని ఉండే పార్టీ కాదు. మా యొక్క ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలకు ఆ విధంగా మాట్లాడడం అనేది మా పార్టీలో అది ఒక ఇంటర్నల్ స్వేచ్ఛగానే చూస్తాం తప్ప దీన్ని మేము విభేదంగా చూడం. ఎందుకనంటే మరొక 10 సంవత్సరాలు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తప్ప తానే ఉంటాడని మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ అంత కాన్ఫిడెంట్గా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దాన్ని మా కార్యకర్తలంతా కూడా, మా నాయకులంతా పాజిటివ్ కోణంలోనే చూస్తున్నాం. మీ మీడియా వాళ్ళు కూడా అదే విధంగా చూడాలని కోరుతున్నాం.